శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, ఏదైనా మేషరాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి ప్రత్యేక గ్రహస్థితి మరియు అనుకూల గ్రహస్థితి పరిశీలించినప్పుడు, రాస్యాధిపతి కుజుడు 6వ స్థానంలో ప్రవేశించడం జరిగింది. ఇది చాలా వరకు జాతకుడికి శత్రువులపై విజయాన్ని లభించే అవకాశం ఉంది. అది ఏదన్నా అనుకోవచ్చు. ఏ బలహీనత ఉన్నా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరితో అయినా డిస్ప్యూట్స్ కానీ, విరోధాలు కానీ, అసలు ఆర్థిక సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ముఖ్యంగా దగ్గర బంధువులతో విభేదాలు, ఇవన్నీ కూడా చాలా వరకు సమసిపోయే అవకాశం ఉంది. అయితే సమస్యలు వచ్చి దాని తర్వాత పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో సాధ్యమైనంత వరకు ఎవరితోనో ఒక సెటిల్మెంటో, ఒక వ్యవహారమో చేస్తున్నప్పుడు చాలా నిదానంగా, ఏ విధంగా ఆవేశపడకుండా సింపుల్గా మీరు ప్రశాంతంగా పరిష్కరించుకుంటే అది మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే భూములతో వ్యవహారం చేసిన వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితి ఈ వారంలో ఏర్పడుతూ ఉంటుంది. గతంలో ఏదైతే మీరు ఎవరి నుంచి అయితే దగ్గర దాకా వచ్చి మిస్ అయిందో వారితో ఇంకొకసారి సంప్రదించడం వల్ల చాలా వరకు మీ యొక్క వ్యవహారం సెటిల్ అవుతుంది. ఏదైనా మీ యొక్క ముక్కుసూటితనం, సిన్సియారిటీ, పెర్ఫెక్ట్నెస్సే ఈ సమయంలో వర్కౌట్ అవుతుంది తప్ప ఏ విషయాన్ని కూడా డిలే చేయకుండా, నాంచకుండా పెర్ఫెక్ట్గా సెటిల్మెంట్ చేసుకుంటే ఎంత పెద్ద వ్యవహారం అన్నా చాలా వరకు ఈ వారంలో మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో మీకు మారినటువంటి ఇంకొక అద్భుతం ఏంటంటే 3వ స్థానంలో శుక్ర, అలాగే గురువుల కలయిక. ధనాధిపతి తృతీయ స్థానంలోకి వచ్చి భాగ్యాధిపతితో కలిసినప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అంటే ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో చాలా వరకు అభివృద్ధి, పురోభివృద్ధి కనబడుతుంటుంది. అలాగే మీ కుటుంబంలో మీరు ఏదైనా మీ కుటుంబ సభ్యుల కొరకు, లేదంటే మీ భార్య కొరకు ఏదైనా చేద్దామనుకున్నా, వాళ్ళని ఏమన్నా ఉన్నత చదువులు చదివిద్దామన్నా, వివాహం చేద్దామనుకున్నా, లేదంటే కుటుంబ అవసరాలకు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలన్న ఆలోచన కంపల్సరిగా అది నెరవేరే అవకాశం ఉంది. దాని కొరకు మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆ ప్రయాణంలోనే మీకు కలిసినటువంటి వ్యక్తుల ద్వారా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది లభించే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మీరు దగ్గరలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా దర్శించవలసి ఉంటుంది. అంటే తృతీయంలో ఉన్నటువంటి ఈ గురు శుక్రుల కలయిక ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, వివాహ సంబంధాల కొరకు వెతుకుతున్నారో వారికి చాలా దగ్గరలోనే బాగా తెలుసున్న వారి ద్వారా, నమ్మకమైన సోర్స్ ద్వారా వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. చాలా వరకు వచ్చిన సంబంధం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమాత్రం డిలే చేయకుండా సెటిల్ చేసుకోవడం మంచిది. అలాగే ఏదైనా ఒక వివాహ వేడుక నిమిత్తం కానీ, లేదంటే మీ యొక్క బంధువుల్ని కలుసుకునే ప్రయత్నంలో ఒక దూర ప్రాంత ప్రయాణం కూడా ఈ వారంలో మీరు తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు 12వ స్థానాన్ని వీక్షించడం వలన ఏదైతే మీరు రుణాలు తీర్చాలనుకుంటున్నారో ఆ రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలే ప్రయత్నం కూడా చాలా వరకు జరుగుతుంది. అయితే కొంతకాలంగా మీకు ఎవరైతే మీ ప్రయత్నాలకు అడ్డుగా నిలుస్తున్నారో వారు ఈ సమయంలో పక్కకు తొలగడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీ పని కూడా సులువు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాహు 11వ స్థానంలో ఉండడం వలన మీకు చాలా వరకు పెద్ద పెద్ద సంస్థల నుంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది. మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళు స్వలాభం పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని ఉపయోగించుకొని వారికి సంబంధించినటువంటి ఫర్మ్‌ని గానీ, కంపెనీని గానీ, అలాగే స్థలాలు, రియల్ ఎస్టేట్ సంబంధించినవి ప్రమోట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంటది. దానివల్ల మీకు వారికి ఉపయోగం అయితే ఉంటుంది గానీ, ఏవైనా ఒక టర్మ్స్ పర్ఫెక్ట్‌గా మాట్లాడి ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం వల్ల తిరిగి లాభస్థానంలోకి రావడం వల్ల పెద్ద పెద్ద సంస్థల్లో మీకు 100% అవకాశాలు రావడం జరుగుతుంది. మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా,
పారిశ్రామిక రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కంపల్సరీగా మీ యొక్క అవసరం చాలామందికి కలుగుతుంది. దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. వారిని మీరు ఉపయోగించే అవకాశం కూడా ఉన్నది. అయితే ఈ వారం మీరు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే, విజయావకాశాల కోసం 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుని కొరకు ఆంజనేయ స్వామి ఆరాధన. కంపల్సరీగా మీరు ఈ మంగళవారం రోజు అంటే ఈ వారంలో వచ్చే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని చాలా వరకు తమలపాకులతోనూ, సింధూరంతోనూ అర్చించవలసి ఉంటుంది. అలాగే స్వామికి 5 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక వడపప్పు, పానకం లాంటిది నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఈ మన మేషరాశి వారికి విజయ అవకాశాలు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. అత్యంత క్లిష్టమైన పనులు సాధించాలనే ప్రయత్నంలో మీరు ఏదైనా ఒక శుక్రవారం రోజు కనకదుర్గ అమ్మవారికి కానీ ఏ అమ్మవారైనా పర్లేదు అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని కోరుకుంటే రాహుగ్రహ అనుగ్రహంతో మీకు అటువంటి జటిలమైన సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి. సాధారణంగా మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం పదే పదే వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అని పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంతో పాటు మీ పేరున ఏమైనా ఆస్తి ఉంటే, మీ తండ్రి గారు, తల్లి గారు సంబంధించినటువంటి ఆస్తి ఏమన్నా ఉంటే, అది మీకు ఊర్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ వాస్తు ప్రభావం మీ మీద చూపడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో, మీరు ఎక్కడ నివసిస్తున్నా ఆ ప్రదేశంలో అంటే ఆ గృహంలో అదే వాస్తు దోషం అన్నది మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి పనులు వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరీగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పని సక్సెస్ అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా కానీ ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారితో మీ గృహాన్ని ఒకసారి చక్కగా పరిశీలించుకొని ఏవైనా దోషాలు ఉంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకంలో శుభ ఫలితాలు, శుభగ్రహ దశలు వచ్చినప్పుడు అవి సాధారణంగా జరగకుండా పోవడానికి మన గృహమే, మనం నివసిస్తున్నటువంటి గృహమే ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అలాగే చెడు ఫలితాలు జాతకంలో వచ్చినప్పుడు ఉదాహరణకి ఏలినాటి శని వచ్చినా, జాతకంలో రాహుదశ వచ్చినా అవి ఇమీడియట్గా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే మనకు గృహం కరెక్ట్గా ఉంటే చెడు గ్రహాలు కూడా మనకి చెడు ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఏ నమ్మినా నమ్మిపోయినా శాస్త్రం అన్నది ప్రతి ఒక్కరి మీద, ప్రతి మతం వారి మీద అది ప్రభావం చూపుతూ ఉంటుంది. విశ్వాసం ఉన్నవారు కంపల్సరిగా మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే కంపల్సరిగా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా సరిచేసుకొని అలాగే మేము చెప్తున్నటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకున్నా కూడా ఆ ఫలితం మీరు తొందరగా పొంది విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం గృహం కట్టిన తర్వాత ఆ గృహం యొక్క ఫలితం అంటే చెడ్డ ఫలితం కానీ మంచి ఫలితం కానీ 7 సంవత్సరాలు తర్వాత మాత్రమే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మనకు బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది కానీ అది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ చెడు ఫలితం మాత్రం చాలా ఇమీడియట్గా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం జాతకం ఎంత ముఖ్యమో మన జాతకంలో ఫలితాలు రావాలంటే మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సో ఎవరైనా ఒక మంచి వారితో కనీసం అనుభవం ఉన్నటువంటి మీ పెద్దవారితో అయినా చూపించుకుంటే వారు ఇచ్చిన సలహా ప్రకారం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అది సరి చేసుకుంటే 100% మీ జీవితం, మీ జీవితాలు మీతో పాటు అందరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.